హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ఆత్మీయులను మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు యొద్ద మనం కనపడదాం. ముఖ్యంగా గర్చించిన నెలంతా కూడా ప్రభు మనల్ని కాపాడి జూన్ నెలంతా మనకు ప్రభు కృపదయ చేసి జూలై నెలలో ప్రవేశపెట్టారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇంతవరకు మనకు తోడుగా ఉన్నటువంటి ఇమ్మానుయేలు దేవుడు ఇక ముందును కూడా మనకు తోడుగా ఉండి నడిపించి మన ప్రతి సమస్యలో నుండి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి మనం విడిపించి మన ఆశలను తృప్తిపరిచి తన యొక్క రాజ్యవారసులుగా, తన కుమారులుగా మనం జీవించినట్లు మనకు కృపదయ చేయను గాక. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి మాటను మనం ధ్యానం చేద్దాం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. ఈ మాట తండ్రి అయినటువంటి దేవుడు మరి యాకోబుకి లూజు అనేటువంటి ఊరు దగ్గర ఉన్నటువంటి బేతేలులో మరి అక్కడ ప్రత్యక్షమై ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళేటువంటి మార్గం అంతట్లో కూడా నేను నీతో కూడా వస్తాను, తిరిగి మరలా నీ దేశానికి నేను తీసుకొచ్చే వరకు కూడా నీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తుంటున్నారు. పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదము ఒక వ్యక్తి మీదకి వచ్చిందంటే దాని యొక్క ప్రతిఫలాలు కనిపిస్తాయి. దేవుని యొక్క కనికరం ఒక వ్యక్తి మీద ఉందంటే దాని యొక్క రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, మందు వేసుకున్న తర్వాత ఆ మందు పనిచేస్తుందంటే ఆ వ్యక్తి తప్పకుండా బాగుపడతాడు. ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఒక పని కొరకు వెళుతున్నాడు, ఆ పనిలో అతను వెళుతున్నటువంటి మార్గం సరైనదే, అతడు సక్సెస్ అవుతున్నాడంటే కనుక ఆ మార్గం సరైనది అని చెప్పేసి మనం అనుకుంటాం. పిల్లరా, ఒక విద్యార్థి మరి ట్యూషన్కి వెళుతూ మరి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు అంటే ఆ ట్యూషన్కి వెళ్ళడం వల్ల ఆ విద్యార్థికి మరి మేలు కలిగిందని చెప్పేసి మనం చెప్పగలం. పిల్లలు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవించాడు, అది నిజంగా దీవించాడు. అది తెలియకపోయినప్పుడు కూడా, మోసంతో కూడింది అయినప్పుడు కూడా ఇస్సాకు పెద్ద కుమారుడు అనుకుని యాకోబుని నిజంగా దీవించాడు. ఆ దీవెన అతనికి దేవుడు నిజంగా దయచేశాడు. ఎప్పుడైతే ఆ దీవెన నిజంగా అనుగ్రహింపబడినటువంటి యాకోబు తల్లిదండ్రులకు మరి చెప్పినటువంటి మాటను బట్టి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అన్నకు భయపడి ప్రాణభయంతో వెళ్ళిపోతూ ఉంటున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి యాకోబుకి లూజు అనేటువంటి దగ్గర మరి అక్కడ ఆ ప్రాంతంలో అతనికి చీకటి పడింది, వెళ్ళేటువంటి మార్గం లేదు కాబట్టి ఆ రాత్రి అక్కడే పడుకోవడానికి, విశ్రమించడానికి అతడు అక్కడ పండుకున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు వాగ్దానం చేశాను. గతించిన కాలంలో ఇదిగో నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ప్రభు నీకు చేసినటువంటి వాగ్దానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనకి చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. అంతేకాకుండా వాగ్దానం చేసి ఆయన విడిచిపెట్టి మర్చిపోయి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు, అది నెరవేర్చబడే వరకు కూడా ఆయన నీతో కూడా ఉండేటువంటి దేవుడు. ఇదిగో ఇక్కడ యాకోబుతో ప్రభు ఉన్నాడు. నేను ఏదైతే మీ తండ్రి అయినటువంటి అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను, ఇస్సాకుకు నేను వాగ్దానం చేశాను, అది నీ యొక్క కార్యం, నీ యొక్క జీవితాల్లో నేను నెరవేర్చాను. కాబట్టి ఇదిగో వెళ్ళే మార్గం అంతట్లో నేను కాపాడి, యాకోబుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళేటువంటి మార్గం అంతట్లో కూడా కాపాడి నేను నీకు తోడై ఉండి నిన్ను తిరిగి తీసుకొస్తానని చెప్పేసి ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఏంటంటే ఇదిగో ఇక్కడ 13వ వచనం మనం చూస్తాము. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణి వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర దిక్కును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగాను ఆస్వాదించబడును. పిల్లరా, దేవుడు మనల్ని దీవించితే, దేవుడు మనల్ని ఆస్వాదిస్తే, దేవుడు మనలను హెచ్చిస్తే ఆ హెచ్చింపును, ఆ దీవెనను ఎవరు కూడా అడ్డుకోలేరు, ఆపుకోలేరు. పిల్లరా, లాభాన్ని ఆపుదాం అనుకున్నాడు, అవ్వలేదు.
అన్న ఆపుదాం అనుకున్నాడు, ఆపలేదు. పిల్లరా, మరి అక్కడ ఉన్నటువంటి అనేకులు యాకోబు జీవితంలో మరి ఆపాలనుకున్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ప్రభువు దీవిస్తే ఆ దీవెన ఎన్నటికి ఉంటుంది, ప్రభువు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికి ఉంటుంది. ప్రభువు నీ చెయ్యి పట్టుకుంటే ఆయన నీ చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువును మనం కలిగి ఉన్నాం, ఆ ప్రభువును మనము నమ్ముకున్నాం. కాబట్టి ధైర్యంగా మన పని పాటలన్నింటిలో కూడా ప్రభువుకు అప్పగించి మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రభువు తప్పకుండా మనకు వాగ్దానం చేసి ఆయన నెరవేర్చేటువంటి దేవుడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు భయపడనక్కర్లేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.